Hello guys. Welcome back to our channel, Restless Daisy Travelers. ప్రస్తుతం అయితే మనం స్లోవేకియా క్యాపిటల్ బ్రాటిస్లావాలో ఉన్నాం. హంగేరీ బుదాపెస్ట్ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం. సో ఇక్కడ సిటీ సెంటర్లో ఏ ప్లేస్లు ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అనేది చాలా షార్ట్ వీడియోలో చేసి చూపించేస్తాం. సో దట్ ఈజీగా తిరిగేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాటిస్లావా ఓల్డ్ టౌన్లో ఇగో మా ఫోటో పడింది పేపర్లోనే. అసలు ఎంటర్ అవ్వగానే ఆమె మాకు పేపర్ చూపించగానే షాక్ అయిన మీంద్రా మేము వచ్చినాం పేపర్లో అని. బట్ యాక్చువల్లీ అది సొవీనియర్ కింద యూజ్ చేయడానికి అండ్ మనం ఎంతైనా ఇవ్వచ్చు దానికి అమౌంట్. వాళ్ళు ఒక డొనేషన్కి యూజ్ చేస్తున్నారు. సో మాకు బాగా నచ్చింది. మేము సో ఈ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఈ ఓల్డ్ టౌన్ హాల్. ఈ ఓల్డ్ టౌన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ 13th centuryలో ఆర్కిటెక్చర్ చేశారంట. అప్పట్లోనే ఇంత అందంగా కట్టారంటే ఇప్పట్లో ఉన్న తెలివితేటలకు ఇంకా ఎక్కువ కడుతుండే. అండ్ యాక్చువల్లీ ఈ రోడ్ని ఇంకా బ్యూటిఫుల్గా చేస్తుంది రోడ్కి అటు ఇటు ఉన్న చిన్న చిన్న క్యాఫేస్, కోజీ క్యాఫేస్ వల్ల. ఇది చిల్డ్రన్ ఫెస్టివల్ అంట. అందుకే కిడ్స్ అంతా కూడా వాళ్ళ ట్రెడిషన్లో రెడీ అయ్యి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఏ దేశంలో అయినా, ఏ మతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా కానీ పిల్లలకి వాళ్ళ ట్రెడిషన్ గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ చాలా బాగుంది. వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి ట్రెడిషనల్ మ్యూజిక్ కానీ, ట్రెడిషనల్ డ్యాన్స్ కానీ, వాళ్ళ ట్రెడిషనల్ అటైర్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అప్పుడే వాళ్ళ ట్రెడిషనల్ గురించి వాళ్ళకి బాగా అవగాహన తెలిసి వాళ్ళ రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కిడ్స్ చాలా బాగా చేశారు వాళ్ళ ట్రెడిషన్ రిప్రజెంట్ చేసుకుంటూ. వాళ్ళ ట్రెడిషనల్ అటైర్లో చాలా బాగుంది. స్లోవేకియాలో ఇది అన్ఎక్స్పెక్టెడ్. అసలు మాకు ఈ ఆపర్చునిటీ రావడం చూడడానికి చాలా అమేజింగ్గా ఉంది. యాక్చువల్లీ కిడ్స్ ఇంతలా చేయడం, స్కూల్స్లో చిల్డ్రన్ ఫెస్టివల్ లోపల చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్. అది మనకు తెలిసిందే యాక్చువల్లీ ఇండియాలో కూడా అంతా. బట్ ఇక్కడ తీసుకొచ్చి అందరి ముందు వీళ్ళని యాక్ట్ చేయిస్తున్నారు. రియలీ గుడ్ టు దెమ్. అందుకే త్వరగా ఓపెన్ అవుతారు కూడా పిల్లలు ఇక్కడ. ఓల్డ్ టౌన్ సిటీ సెంటర్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్లో ఈ మైకిల్స్ గేట్ ఉంది. బ్రాటిస్లావాలో మిగిలిన ఒకే ఒక్క మిడియవల్ గేట్ ఇది. సో ఈ గేట్ నుంచి 29 కంట్రీస్ క్యాపిటల్స్కి డిస్టెన్స్ చూపిస్తుంది. 0 కిలోమీటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ డైరెక్షన్స్ అదంతే.
ఆ ఓల్డ్ టౌన్ దగ్గరలోనే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉంది. ప్రెసిడెంట్ ఉంటాడు ఇందులో, స్లోవేకియా ప్రెసిడెంట్. దాని ఆపోజిట్గానే ప్లానెట్ ఆఫ్ పీస్ అనే ఫౌంటైన్ ఉంది. ఈ కనిపించే బ్రిడ్జ్ని యూఎఫ్ఓ బ్రిడ్జ్ అంటారు. దీనిపైన చూసారు కదా, ఫ్లయింగ్ సాసర్ లాగా ఉంది. చాలా యూనిక్ ఆర్కిటెక్చర్తో కట్టారు. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది యూనిక్ ఆర్కిటెక్చర్స్. ఇది బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఇది కనిపించేది క్యాజల్, బ్రతిస్లావా క్యాజల్. అది ఈ యూనిక్ ఆర్కిటెక్చర్ చూడండి. టేబుల్ రివర్స్లో తిప్పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. పైన 4 లెగ్స్ లాగా ఉన్నాయి. రివర్స్ చేసి పెడితే టేబుల్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. సేమ్ యూజువల్ క్యాజువల్లా లేదు. యూరోప్లో క్యాజువల్స్ అన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇదండి మాకున్న తక్కువ టైంలో స్లోవేకియా క్యాపిటల్ బ్రతిస్లావా చూపించాం. ఇంకా చాలా ఉన్నాయి. చర్చ్ అని, క్యాథెడ్రల్ అని, మ్యూజియంస్ అని ఉన్నాయి చూడాలనుకుంటే. అవి కూడా ప్రతి సిటీలో కూడా అవన్నీ కామనే కదా అని మేము యాక్చువల్లీ ఆ క్యాథెడ్రల్ అవన్నీ స్కిప్ చేసాము. సో ఇంతవరకు చూసారంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. ఇలాగే చూస్తుండండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా వెళ్ళబోతున్నాం. అది ఇంకో ట్రావెల్ వీడియోలో పెట్టి చూపిస్తాం మొత్తం, అక్కడ ఏం చేయగలం ఏం చూడగలం అని. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. A mi nieve y el